హాయ్, ఐఎమ్ డాక్టర్ శ్రీవిద్య, ఫర్టిలిటీ కన్సల్టెంట్ అట్ ఇషా ఐవీఎఫ్ సెంటర్. ఈరోజు మనము ఒక టాపిక్ తెలుసుకుందాం. అదేంటంటే చాలామందికి ఉన్న డౌట్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే ప్రెగ్నెన్సీ రాదా అనేది. సో ఫస్ట్ మనము అసలు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సెకండ్ వచ్చేసి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎందుకు వస్తాయి, అండ్ దెన్ థర్డ్ వచ్చేసి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే ట్రీట్మెంట్ ఏంటి అనేది. ఫస్ట్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది ఏంటంటే ఎవరికైతే పీరియడ్స్ మామూలుగా నెల నెల రాకుండా ఇర్రెగ్యులర్గా వస్తాయో వాటిని ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటారు. అది 21 to 35 డేస్ని నార్మల్గా తీసుకుంటాం. అంటే కొందరికి ఎవ్రీ 21 డేస్కి పీరియడ్స్ వస్తాయి, 25 డేస్కి వస్తాయి, 35 డేస్కి వస్తాయి. అది నార్మల్లే. ఆ ప్యాటర్న్ కాకుండా దాని నుంచి చేంజ్ అయ్యి ఎవరికైతే 45 డేస్కి అలా పీరియడ్స్ వస్తాయో, లేట్గా 2 మంత్స్కి అలా, లేదా తొందరగా పీరియడ్స్ వస్తాయో వాటిని ఇర్రెగ్యులర్ పీరియడ్స్గా మనము తీసుకుంటాం. సో ఎప్పుడు ఈ పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉంటే అది నార్మల్. ఒకటి వచ్చేసి అది మనకి నెలసరి స్టార్ట్ అవ్వగానే, అంటే ఏజ్ ఆఫ్ మెనార్కీ జస్ట్ 13 ఇయర్స్ 14 ఇయర్స్కి ఎప్పుడైతే వారికి పీరియడ్స్ స్టార్ట్ అవుతాయో వాళ్ళకి ఇది రెగ్యులరైజ్ అవ్వడానికి చిన్నపిల్లలకి టైం పడుతుంది. ఎందుకు అంటే వాళ్ళకి హార్మోన్కి బ్రెయిన్కి ఉండే కనెక్షను అది రెగ్యులరైజ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఆ టైంలో పీరియడ్స్ కొంచెం ఇర్రెగ్యులర్గా ఉంటాయి. అప్పుడు డోంట్ వరీ. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎవరికైతే డెలివరీ తర్వాత ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువ ఉండి ఆ టైంలో కూడా పీరియడ్స్ కొంచెం ఇర్రెగ్యులర్గా ఉంటాయి. ఫీడింగ్ ఇచ్చేటప్పుడు, ఫీడింగ్ అయిన తర్వాత కొంచెం సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది. అది కూడా నార్మలే. సో ఈ 2 టైంలో కూడా అంత కంగారు పడద్దు. సో నెక్స్ట్ వచ్చేసి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎప్పుడు వస్తాయి, అవి కారణాలు ఏంటంటే హార్మోన్స్ వల్ల అయి ఉండొచ్చు. కొన్నిసార్లు హార్మోనల్ ఇర్రెగ్యులారిటీస్ వల్ల కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి. సో అలాంటప్పుడు మెయిన్ ఏంటంటే థైరాయిడ్, ప్రొలాక్టిన్ హార్మోను, అండ్ దెన్ మెన్స్ట్రువల్ హార్మోన్స్, ఇవనేవి చూసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఎవరికైతే ఓవులేషన్ ఎవ్రీ మంత్ అవ్వదో వాళ్ళకి మెయిన్గా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి. దీనికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి ఏంటంటే ఓవరీస్లో పీసీఓఎస్ ప్రాబ్లం ఉన్నా, ఇంకొకటి ఏంటంటే లో రిజర్వ్ ఉన్న. చాలామందికి ఏంటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనగానే అందరూ పీసీఓఎస్ అని చెప్పేసి దానికి ట్రీట్మెంట్ పెట్టేస్తారు. అది తప్పు. అది పెద్ద అహోపోహ. ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే ఎక్కువ మందికి ఎగ్ నెంబర్ తగ్గి కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి. సో అది ఎగ్ నెంబర్ తగ్గడం వల్ల లేకపోతే పీసీఓఎస్ వల్ల అనేది మెయిన్గా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్.